ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత? బాగుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం బాగుందండి. అన్ని బాగానే చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు 31 నుంచి. పెన్షన్ వృద్ధులు బాగానే ఇస్తున్నారు. వికలాంగులు బాగానే ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటుంది ఈ కూటమి. మరి ఇన్ని చేస్తున్నా కానీ ఎందుకని బాబు గారు ఏం చేయడు, మేనిఫెస్టో చేయడు అని చెప్పేసి అపోజిషన్ నుంచి మాట్లాడారు సార్. లేట్ అయింది కదా, దానివల్ల జనం అనుకోవటం ఇప్పుడు బాగుందని అనుకుంటున్నారు. అంతా బాగుందని అనుకున్నారు. ముందు ముందు డెవలప్మెంట్ జరిగిద్ది అంటారా, లేకపోతే సంక్షేమం పైన? రోడ్డు కూడా ఇచ్చారు కదా. ఈ రోడ్డు కూడా 85 లక్షలకి 85 కిలోమీటర్లు ఇచ్చారు. మైపాడు కాడి నుంచి బీచ్ దాకా ఈ రోజు మొదలు పెట్టారు రోడ్డు. బాగుంది సార్, బాగుందండి. ఓకే. సో మొత్తానికి ఓవరాల్గా అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మరి ఈయన కూడా సూపర్ 6 అని ఇచ్చాడు కదా, ఎలా ఉంటుందంటారు సంక్షేమం? ఇచ్చాడంటే ఏ కాడికి ఈ పథకాలు, ఈ మంగళోళ్ళని, శాఖలోళ్ళని వీటన్నిటికి వేస్ట్గా చేసి కొన్ని కనీసం రోడ్డు కూడా గుంటలు కూడా పుచ్చలేకపోతుందండి. ఈయన ఇంకా మొదలు పెట్టాల రోడ్డు. ఈ రోడ్డు ఇచ్చారు మైపాడు రోడ్డు ఇచ్చారు 85 కోట్లకి. నిన్న శంకుస్థాపన చేసింది ప్రసాద్ రెడ్డి గారు. ఈ రోజు మొదలు పెట్టారు రోడ్డు. అది మంచి అదృష్టం అండి. ఈ రోడ్డు ఇచ్చి గంగపట్నం గుడి మొత్తం 85 కిలోమీటర్లు, 18.5 కిలోమీటర్ అండి. 85 కోట్లు. ఓకే, థ్యాంక్ యూ.